సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజకమౌళి గుప్తా, గజ్వేల్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెండ మధు పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్ తెలంగాణ ప్రజలకు గుండెకాయ లాంటిదని, కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే నియామకం చేసుకున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే నిర్మాణం చేసుకున్నారని, హరీష్ రావు గారు భూములు కబ్జా చేసిందని చెప్పి మాట్లాడిండ్రు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొండపోచమ్మ సాగర్ కృష్ణా డెల్టా, కృష్ణా పరివాహక ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం కొండపోచమ్మ సాగర్ నుండి హల్దీ ద్వారా తూప్రాన్, గజ్వేల్ నియోజకవర్గము, దుబ్బాక, మెదక్, రామాయణపేట్, నర్సాపూర్, బాన్స్వాడ, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి వరకు వెళ్తుంది. ఇక్కడ నుండి కూడవెల్లి ద్వారా గజ్వేల్, దుబ్బాక, సిరిసిల్ల, కరీంనగర్ వరకు మరి ఇక్కడ నుండి నీళ్ళు వెళ్తాయి. అదేవిధంగా జగదేపూర్ కెనాల్ ద్వారా తుర్కపల్లి వరకు వెళ్తాయి. జగదేపూర్ కెనాల్ ద్వారా ఇక్కడే ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో భువనగిరి కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్తాయి నీళ్ళు. ఇక్కడ నుండే బసవేశ్వరమైన యాదాద్రి, ఇక్కడ నుండి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీళ్ళు, ఇక్కడ నుండి షామీర్పేట్ చెరువులోకి నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి సంగారెడ్డి ద్వారా బసవేశ్వరం వరకు నీళ్ళు వెళ్తాయి. అక్కడ నుండి గండిపేట్ కి ఉస్మాన్ సాగర్ నీళ్లు వెళ్లి మూసి ద్వారా కృష్ణాలో వస్తాయి. అంటే ఈ ప్రాంతం అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. గమనించలేక అది ఎక్కడుందో తెలుసుకునే పరిస్థితి లేక మాట్లాడేది తీవ్రంగా ఖండిస్తున్నాం.